డాక్టర్ ఆర్ఎస్ సుదర్శనం గారి 100 సమీక్షలు 12వ భాగం 4/1/26 దర్పణం ఆంధ్ర సారస్వత సమితి ప్రచురించింది. ఈ కథా సంకలనానికి దర్పణం అని పేరు పెట్టారు. ఈ పేరు గల కథ ఏది ఇందులో 8 కథల్లో లేదు. దర్పణం అనడంలో బహుశా ఈ కథలు జీవితాన్ని ప్రతిబింబిస్తాయనే అర్థాన్ని ప్రచురణకర్తలు ఉద్దేశించి ఉంటారు. తల్లి అనే కథ ఒకటి తప్ప మిగతా వారి రచనలు ఏవి జీవితాన్ని అనుసరించి కానీ విమర్శిస్తూ కానీ కనీసం ఏదో ఒక విషయం సీరియస్గా ఆలోచించి కానీ రాసినవి కావు. సెంటిమెంటలిజం లేకపోతే కృత్రిమ సంఘటనల్ని కల్పించటం మాత్రమే కనిపిస్తుంది. జీవితాన్ని గూర్చి సీరియస్గా పరామర్శించడం లేకపోతే సున్నితంగా స్పందించడం ఏదో ఒకటి లేకుండా రచనా వ్యాసంగా సాగించడంలో ప్రయోజనం ఏదైనా ఉందా అనిపిస్తుంది. ఈ చిన్న సంపుటిలో కథలు చదివితే వయసు వచ్చిన ఆడపిల్లలకు పెళ్లి చేయలేక సతమతమవుతూ ఉన్న మధ్య వయస్కురాలు అనాలోచితంగా మళ్లీ గర్భవతి కావడం, కడుపు ఫలించని కోడలు నర్సింగ్ హోంలో కలుసుకోవడం, తన స్థితికి తను సిగ్గుపడటం చాలా సున్నితంగా చిత్రించారు తల్లి కథలో ఆది విష్ణు. ఇది ఒక్కటే ఆలోచింప చేసే కథ. మిగతావి కథని వరబడిలో ఉంటే బాగుండేది. కుమార్తె అంతస్తు తక్కువ వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటుందని ఒక పెద్ద మనిషి ఆ యువకుడికి కాఫీలో విషం పెట్టడం, అనాథ శరణాలయంలో పెరుగుతున్న ఒక బాలిక ఆ యువకుడికి సంతానమేమో అనే మిస్టరీ. చివరికి ఆ బాలిక ఈ ప్రేమించిన యువతి అన్నగారి అమెరికా వెళ్ళాడు. అక్రమ సంతానమే కావడం, ఆ సంతానాన్ని కని చచ్చిపోయిన యువతి కథానాయకురాలిగా. హలో ఎవరు? రాంగ్ నంబర్. నేను ఈ నంబర్ కొడితే దుర్గయ్య గారు కోడల నంబర్ పెట్టాను ఈ వరకు ఎప్పుడు. ఆ నంబర్కి వీటికే వెళ్ళింది. ఎవడో త్వరక మాట్లాడుతున్నాడు. అప్పుడు సరే ఈ బాధపడలేదని అక్కడికి వెళ్ళామన్నమాట. వయసు ఇతివృత్తం అనే తడతడలని మోసం అనే రచన చూస్తే అలా అనిపిస్తుంది. వయస్సు ఇతివృత్తం బాలరాజును ప్రౌఢైన రాధకు ఏర్పడినటు అనుబంధం. అందులో అసహజత్వం ఏమీ లేదు, కానీ ట్రీట్మెంట్లో అపశృతం. ముగింపు చూస్తే రాధ ఉత్తరం రాసి పాఠం చెప్పడం, ముఖాముఖి సున్నితంగా చెప్పలేకపోవడం, రచయిత ఇతివృత్తాన్ని అవగాహన చేసుకోలేకపోయాడని చెబుతా. సీత వంటిదే ఉషారాణి అని శేఖరం సీతను ప్రేమించి ఆమె బదులు ఉషారాణిని చేసుకోవడం, సీత తనకిప్పుడో వ్రాసిన ప్రేమలేఖలు ఉషారాణి చేత సీత వ్రాయించిందని, తర్వాత సీతై పెళ్ళై వైవిధవ్యం పొంది ఆత్మహత్య కూడా చేసుకుందని ఒక అరేబియన్ నైట్స్ శేఖరం దంపతులకు చెప్పుకొని అందరితో ఆగితే బాగుండే. ఇది నిద్ర పట్టని రాత్రి అంటూ ఒక గోగిట్లో ఒకదానికి సీత మరణాన్ని సెలిబ్రేట్ చేయడం చాలా అసభ్యమైన ముగింపు. నిద్ర పట్టని రాత్రి కథ. రాణి వంటిదే రజని అంటూ రాణి ప్రేమలో పడి నిరాశతో పిచ్చివాడైన సంజీవ్ రజనీతో సరిపెట్టుకోవడగా రజని మొదట నిరాకరించిన తర్వాత గాలిపడి అటుపైన ఆ రాణి హాస్టల్లో తన రూమ్మేట్గా ఉన్నట్టు గ్రహించి ఆమె డైరీలు చదివి రాణి ఆత్మహత్య చేసుకుంటూ సంజీవిని తనకప్పగించగా భూరున ఏడ్చిన రజని కథ
ఇక ఒక పువ్వు రాలి. ఈశ్వర్ నన్ను నీ జీవితాంతము భాగస్వామినిగా స్వీకరించగలవ అంటుంది రచయిత అయిన సరోజ ఈశ్వర్. జీవిత భాగస్వామిని అనాలి కానీ రచయిత్రిగా తెలియకపోవటం అడ్డుంచి ఆడతనం ఉన్న ఏ ఆడదైనా అలా వాచ్యంగా సూటిగా అభ్యర్థిస్తుందా అన్న సందేహం కూడా. పోతే సరోజను కాదని వెళ్ళిన ఈశ్వర్ కాళ్ళు లేని అవిటి సుజాతను చేసుకుంటాననగా సుజాత నమ్మలేక ఒక్కపొడి భరిన అందుకోబోయి ముందుకు తోలబోయి వెనక్కబడి పడటంలో పక్కనే ఉన్న మెట్ల వైపు దొర్లిపోయి మెట్ల నుంచి పడి రక్తపు మడుగులో చిరునవ్వుతో లోకాన్ని వదిలేసి అటు నిరాకరించబడిన సరోజ నిద్రమాత్రుడు తను వ్రాసిన నవల ఈశ్వరికి అర్పిస్తూ గుడ్ బై రెంటికి చెడిన రేవటి కథలో కన్నీటిగా గిల్టీ అనే కథలో ఎవరు గిల్టీయో అంటే గిల్టీ ఏమిటో స్పష్టం చెయ్యలేక సతమతమై రచయిత చివరకు తనే గిల్టీగా ఫీల్ అవుతున్నట్టు చెప్పి వర్ధనమ్మకి పెళ్లికి చేసి పంపిస్తే ఊరు నచ్చలేదని, భర్త జీవిత విధానం నచ్చలేదని, తనకు పిచ్చెత్తినట్టు నటించి కాలవలో పడి మరణించినట్టు నమ్మి ఆ గ్రామంలో అదృశ్యమై బిలాస్పూర్లో క్లాస్మేట్ ఇంట అవతని చదువుకొని గ్రాడ్యుయేట్ అయి ఉద్యోగుల్ని పెళ్లి చేసుకొని హైదరాబాదులో పూర్వ పరిచితుడైన రాబుడి తికమక పెట్టడం సుమిత్ర అద్భుత కథ. ప్రేమించబడాలు ఆత్మహత్యలు వర్ణిస్తే తప్ప కథలు బాగుపడు. పోతే ఇంత వివరంగా ఈ నచ్చని కథల్ని పరామర్శించడంలో ఉద్దేశం కొత్త రచయితలు వీళ్ళందరూ ఔత్సాహిక రచయితలు. అభిరుచుల్లో, ఆలోచనలో, సెంటిమెంట్స్ విషయంలో పెంపొందించుకోవాల్సిన సంస్కారం, ఆత్మవిమర్శ, నైశిత్యం ఎలాంటిదో సూచించి వాళ్ళని ప్రోత్సహించేందుకే అంటున్నారు ఆర్ఎస్ సుదర్శనంగా. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 3/8/77 ఈ సమీక్ష పడి ఆకర్షణ. ఇది కూడా ఆంధ్ర సారస్వత సమితి బందర్వాడు. ఇందులో 7 కథలు. ఆకర్షణ సింగరాజు రామమూర్తి సిరాగారు అంటారు. ఆర్థికంపై పైమెట్టున ఉన్న వ్యక్తి అంటే ఏర్పడే ఆకర్షణ తనకంటే కింద మెట్టు మీద ఉన్న వ్యక్తి అంటే ఉండదని, ఆ ఇద్దరు వ్యక్తులు స్నేహం రీత్యా సమానులే అయిన ఆకర్షణ రీత్యా సమానులు కారని ఒక సూత్రీకరణ కోసం ప్రయత్నించారు రచయిత. అరుంధతి విశ్వభరత్ కథలో కేవలం విధి తప్ప మరేమీ కారణం సూచించకుండా అరుంధతిని కుజదోషం ఎలా దైవోపహతుని చేసిందో రచయిత చిత్రించారు. చివర మోహన్ రావు ఆమెను ఆత్మహత్య నుంచి తప్పించినట్లు కథ ముగిస్తే అరుంధతి గెలిచి విధి ఓడిపోయింది. ఇవే ముగింపు వాక్యానికి సార్థకత్యం ఉండే. కానీ అరుంధతి మృతి వల్ల ఆ వాక్యం అర్ధరహితమవు. 3వ మనిషి గుడిసేవ సుందర రామయ్య చక్కని కథాకథనం శిల్పం కలిగిన రచన. ముగింపు మానవత్వపు విలువల్ని ఉద్ఘాటించే హృదయంగమంగా. దూరపు కొండలు ఉమాదేవి అమెరికా పోయేందుకు ఉత్సహిస్తున్న ప్రతిభావంతులైన యువతీ యువకుల ప్రబోధాత్మకమైన కథ. ఆలోచింపచేసే తెలివితేటలకు సార్థక్యం అంటే ఏమి? పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించి తన జీవితాన్ని, తన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాన్ని సుఖమయం చేసుకోవడమేగా. సుఖశాంతులన్నవి మన మనస్సులోనే ఉన్నాయి. రంగు ఫోటోని తీసి పంపితే ప్రతిదీ అందంగా కనిపిస్తుంది. మన దేశంలో ఎక్కడ అందం లేదు. ఇలాంటి వివేకం మన రచనలో తరచు కనిపిస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. అగ్ని వర్షించిన మేఘం కొట్టి రామారావు కథలో మబ్బులు పాత్ర పోషణ, ముగింపు సన్నివేశంలో అనుసంధానింపబడిన శిల్పం విధానం సుబ్బులకు పెళ్ళంటే పట్టు చీర కట్టుకోవడం, తర్వాత పట్టు చీర కట్టుకున్నట్టు కళ. అలాగే సుబ్బుడు పొందిన దారుణమైన మరణం, ఆమె పేద పిల్ల కావటం వల్లే అంటూ సంఘంలోని కుళ్ళుని, హింసాకాండని చాలా శక్తివంతంగా చివరి సన్నివేశంలో వ్యక్తం చేశారు రచయిత కొట్టి రామారావు. ఇది ఎన్నదగిన కథ. శిల్పాన్ని ఆశ్రయించిన సామాజిక స్పృహ వేరుగా లేదు సాహిత్యంలో అని నిరూపించే కథ.
గురిగిందరు చిట్టా రామకృష్ణారావు ఆత్మస్థుతి పరానింద చేసే వాళ్ళ బ్రతుకుని గురించేది కదా. దొరకని భూమికి ముక్క ఆర్ఎస్కే మూర్తిలో తీసుకున్న ఇతివృత్తం మనస్తత్వ పరిశీలన బాగుంది. కానీ భూమికి ముక్కను గురించి దాని అర్థాన్ని అంత వాచ్యంగా వివరించడం శిల్పం కాదు. వివరణ లేకుండా కథ చెప్పి శీర్షిక అలా ఉంచిన రచయిత ఉద్దేశించిన స్ఫూర్తి ఎలాగూ సంపుటిలోని కథలన్నీ చదవదగినవి. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 21/7/71. శృంగార వనం, పగడాల హరిప్రసాదరావు. ఇందులో తారిణి తారాశంకర్ బెనర్జీ, జటిలత సుమధనాథ ఘోష్, దయా కామాక్షి ప్రసాద్ చటర్జీ, స్వభావం బుద్ధదేవ బోస్, జల్సాగర్ అనే 5 బెంగాలీ కథలు తెలుగులోకి అనువాద. చివరి కథకు రచయిత ఎవరో తెలియలే. శృంగారవనం అనే శీర్షికలో అర్ధస్ఫూర్తి శూన్యం. ఏమిటంటే మొదటి 4 కథల్లో శృంగారం లేదు. చివరి కథలో శృంగారం గతించిన జమీందారీ వ్యవస్థ పట్ల పాఠకులు సానుభూతి కలిగించేందుకు మాత్రమే నేర్పుగా ఉపయోగించి కథలను ఎన్నుకోవటంలో అనువాదకుడు చూపిన ప్రత్యేకత అభిరుచి ఏమిది. అనువాదం తృప్తికరంగానే ఉంది అన్నారు. శిల్పం దృష్ట్యా ఈ కథల్లో తారిణి, దయ అనే 2 ఎన్నదగినవిగా. వీటిలో కథావస్తువు గ్రామీణ జీవితానికి సంబంధించింది, వాస్తవికత కలిగి ఉన్నది. తారిణి ఒక పడినవాడు మయూరారాక్షి నది ఒడిలో పుట్టి పెరిగినవ. ఆ నది మీద అచంచలమైన విశ్వాసం ఉన్నవ. నది మీద పడవల నడపడం ద్వారానే కాక నదిలో ప్రమాదవశాత్తు పడిపోయే ప్రయాణీకుల సాహసంతో రక్షించడం ద్వారా అదనంగా అతని ప్రేమంతా అతని భార్య మీద. బహుమతిగా సంపాదించిన ముక్కు పడక మొదలు సంపాదన అంతా ఆమెకి. ఒకసారి క్షామం మృత్యువుని గురించి భయపడి తారిని నదిని వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ ఇంతలో వర్షం రావడంతో తిరిగి నదికి వరదలు వస్తాయి. తారిని భార్యతో సుడిగుండంలో చివరికి తన కంఠానికి చుట్టుకున్న భార్యను వదిలించుకుంటాడు. తనేం చేస్తున్నాడు తెలుసుకోలేని స్థితికి జారిపోయి అరచేతులతో సఖి గొంతు బిగించేసి తనపై ఉన్న బరువు వదిలించుకుంటే కానీ తను బ్రతకలేడు. శ్వాసను బరువుగా పీల్చాడు. తన బాధ నుండి విముక్తుడయ్య వెలుగును చూడాలని, భూమిని తాకాలని ఆతురత చెంది తన భారాన్ని తొలగించుకున్న తారిని చనిపోలేదు. కథ అర్ధస్ఫూర్తి అంతా ఆ చివరి వాక్యంలో. నది తల్లి తారినికి భార్య మీద గల అపేక్ష చూసి అసూయపడి ఆమెను బలిగా కోరిందా? తారిలో స్వార్థగుణం ఒక్క భార్య మీద గల అపేక్షతో వ్యక్తమవుతాయి. భార్య అనే భారం వదిలిన తారిని లోకోపకారం చేస్తూ ప్రతిఫలం ఆపేక్షించని తిరిగి పెరగడగల అవకాశాన్ని నది తల్లి కల్పించదా? లేక మృత్యువు ఆసన్నమైన పరిస్థితిలో బతుకు మీద ఆశ, భార్య మీద ప్రేమ కంటే బలవత్తరమై అతని భారాన్ని వదిలించిందా? ఈ మూడింటిలో ఏ ఒక్కటో లేక అన్నీనో ఆ ముగింపుకు అర్థం కావచ్చు. పాఠకుడిని బట్టి అర్ధస్ఫూర్తి కావచ్చు. అర్ధస్ఫూర్తి లేదనటానికి మాత్రం వీలే. ఇది ఒక రకమైన కథాశిల్పం. ముగింపు వాక్యంలో మెలిక ఇందులో కీలకం. రెండవ కథ దయ ముగింపులో ఎంతకంటే అసందిగ్ధమైన అర్ధస్ఫూర్తి. ఒక పల్లె దగ్గర ఏటేటా జరిగే ఉత్సవంలో తోలు బొమ్మలాట, నాటకం, ఫోటోలు తీయటం వగైరా వేడుకలతో పాటు సర్వ రోగాలకు చౌక మందులు అమ్మే డాక్టరు డేరా, నడుంపై నుండి 16 ఏళ్ల నడుం కింద నుండి 3 ఏళ్ల పిల్లలా ఉన్న అమ్మాయి చూపించే డేరా పక్కనే ఉంటాయి. పగలంతా డాక్టర్ తన మందులు అమ్ముతాడు. దయ నా దగ్గర లేదు, నా వ్యాపారం మందులివ్వటమే అంటూ తను చెప్పిన ధరలు తగ్గింపు ఏమాత్రం చూపించకుండా డబ్బు నిష్కర్షగా తీసుకుంటాడు. పక్క డేరాలో ఆ వింత అమ్మాయి 2 అణాలిచ్చి మామూలుగా 4 అణాలిచ్చి నగ్నంగాను ₹1 ఇచ్చి తారుతూను చూడటానికి జనం వెరగబడు. ఆ రాత్రి జనం నాటకం చూడటానికి వెళ్ళాక డాక్టర్కు పక్క డేరాలోంచి మూల్గు వినబడు. వెళ్ళి చూస్తారు. ఆ అమ్మాయి శేషవం నుంచి తండ్రి ధన సంపాదన కోసం తనను ఎలా అవిటిదాన్ని చేసింది వివరిస్తుంది. తను బాగు చేయమని, రక్షించమని కోరు. నా మీద ఎవరూ దయ చూపల,
నీ మీద మాత్రం నేనెందుకు దయ చూపాలి అని ప్రశ్నించే డాక్టర్ చివరకు ఆ అమ్మాయికి ఇదిగో మందు, ఈ రోజుతో నీ బాధలన్నీ పోతాయంటూ విషయమిచ్చి తన దారింతాడు. ఆ పరిస్థితిలో డాక్టర్ విషమిచ్చి ఆమె చిత్రవధకు స్వస్తి పలకడం దయ చూపించడం కాదా? నాలో దయ లేదు అని ప్రకటించుకునే డాక్టర్ జీవనోపాధికి కోసం కన్న కూతురు క్రూరంగా ఉపయోగించుకునే మనిషితో పోల్చితే ఎంత దయామయి! మానవుడి క్రూరత్వానికి దాని వింత పోకడలకు అవధులు లేనప్పుడు చంపడం కూడా దయ చూపటమే అవుతుంది కదా. మానవ స్వభావ పరిశీలనలు కంటికి అందని నిజాన్ని, చేదు నిజాన్ని వెలికి చూపుతున్న ఈ కథా వాస్తవికత మనల్ని చెగితెను. మిగతా కథలు సామాన్యంగా ఉన్నాయి. పుస్తకానికి పెట్టిన పేరు, కథలతో సంబంధం లేని ముఖ చిత్రం, 100 పేజీలకు ₹2 ధర ప్రకాశకుల వ్యాపారాభివృద్ధికి నిదర్శనమంటారు. దీంతో కథలు అయిపోయినట్టున్నాయి. కవితల్లోకి దిగారు. కట్టమంచి రామలింగారెడ్డి గారి పద్య రచన. ఈ సంపుటిలో కట్టమంచి రామలింగారెడ్డి గారి పద్య రచనలని ఒకటోట చేర్చి చేర్చిన వారి మనమ సంతానం మా తాతగారి రచనలకు పరిచయం అక్కర్లేదని సగర్వంగా ఇంగ్లీష్లో అంటూ చక్కగా ముద్రించి గ్రంథాన్ని ఆంధ్ర పాఠక లోకానికి అందించారు. ముసలమ్మ మరణం, నవయామిని కావ్యాలతో పాటు ప్రాస్తావిక పద్యావళి వగైరా ప్రచండు కూడా ఇందులో ముసలమ్మ మరణం గురించి కొత్త పాత్ర మేలు కలయికతో రచయింపబడిన ఈ కావ్యమే ఆధునిక ఖండ కావ్యాలలో మొట్టమొదటి. దీని మొదటి కూర్పు 1900 మార్చి నెలలో ప్రచురింపబడింది అంటూ ఈ సంపుటి చివర పరిచయ వాక్యాలు వ్రాసిన శ్రీ మదివేముల జనకాదేవి జనార్దన వెంకటి లక్ష్మీకాంతం గారు 1940లో కావ్యానికి రాసిన ఉపోద్ఘాటంలో ఆధునిక లక్షణాలు ఏవో పేర్కొన్నారు. సాంఘిక ఇతివృత్తం, స్త్రీ పాత్రకు ప్రాధాన్యం, పాత్ర చిత్రణం, స్త్రీ పాత్ర గౌరవ సంరక్షణం, విషాదాంతం వాళ్ళు ఎత్తి చూపిన లక్షణాలు. శైలి విషయంలో రెడ్డి గారు తిక్కన ప్రథమ శిష్యులని వారే అందువల్ల శైలి భావుకత విషయాలు ప్రస్తావిస్తే ముసలమ్మ మరణం ఆధునిక కావ్యంలో లెక్కకు రాదు. అహీన తరంగ భుజాగ్రదర్పరుద్ధారత సమదంత ఘంక్షణ పీడమాన పాక్రాంత మహోగ్ర కోపశిఖ వంటి సమాసరుందులు, వనరుహాక్షి, వనజగంధి వంటి వ్యర్థమైన స్త్రీ పర్యాయ పదాలు కూడా శైలి యొక్క పూర్వ వాసనల్ని వ్యక్తం చేస్తాయి. కథలో రెడ్డి గారు ఆకాశవాణిని ప్రవేశపెట్టి ముసలమ్మను బలి ఇయ్యవలసిందిగా పోలేరమ్మ కోరిన ఆకాశవాణితో చెప్పించారు. అటువంటి సందర్భాల్లో ఉండే సన్నివేశం కోడినో పొట్టేరునో తెగేసి తద్వారా దేవి అభిమతాన్ని సంజ్ఞారూపంగా తెలుసుకోవడం, లేక దేవి ఎవరినో ఆవకించి వారి నోటి ద్వారా చెప్పడం. రెడ్డి గారు ఈ వాస్తవికతను విస్మరించి పురాణ కల్పనలోనే సాంఘికేత వృత్తాంతంలో ఆశ్రయించారు. కాగా ముసలమ్మ అత్తమామల దగ్గర, భర్త దగ్గర అనుమతి పొందేవేళ రెడ్డి గారి రచనలో ఆధునికత కాని, విశిష్టత కాని అస్సలు కనపడు. భర్తతో ఆమె అంటుంది, అసమ చరిత్ర భూమి జలమందును అగ్ని గాలిలోన ఆకాశమున మీరు గోచరము కానిలే వయిన మదీయ మానసమును నేన చెప్పగ వినంగడు నేడుక పుట్టెనొక్కో మేకు. పురాణ కథలో త్రికాలజ్ఞుడైన ఋషితో ఋషిపత్ని చెప్పినట్టు ఉంది కానీ రైతుతో రైతు భార్య మాట్లాడినట్టులే. ఈ రకం విమర్శలు కట్టమంచి వారి తర్వాత చేశారు కూడా, చెయ్యడం నేర్పించారు కూడా తెలుగువారు. 18-19 ఏళ్ల వయసులో వారి కావ్యం రాయటమే ఒక విశేషం. అయితే ఈవేళ ఈ విమర్శ ఎందుకంటే వారి జీవిత కాలంలో ఇటువంటి విమర్శ వచ్చే అవకాశం లేకపోయి, అది కారణంగా మనం నేటికి ముసలమ్మ మరణం ఆధునిక కావ్యాలలో ఉజ్జబంతిగా భావించటం సబబు కాదు అని అందుకే ఇంత దూరం రాయాల్సి వచ్చి. కానీ కవిగా రెడ్డి గారి ప్రతిభను పట్టించే పద్యాలు
కావ్యం చివర వందరించి 104 సంఖ్య కలవి. ఉరుహరిద్రభుజీర సాంఖ్య రుచిగా నొప్పారనానంద విస్మృతంబైన మొగంబు రక్తమయవై సూర్యప్రభంబోలే శోకరసాధీన జనాడి పుల్గుల క్రియన్ కాంక్షన్ నెరల్ పెట్టడా సశరీరాయ మహాబ్ధికైచనీయ విస్మారీ భవన్మూర్తే. ఇందులో ఆధునికత కాదు, ఏ కాలంలోనైనా శిరోధార్యమైన గొప్ప కవిత్వంగా గుర్తించబడే భావన పటిమ కనిపిస్తుంది. అంతేకాదు, ముసలమ్మ పరిస్థితి చివరి క్షణాల్లో ఎలా ఉందో ఆ స్థాయిని అందుకోవడంలో కూడా 18 ఏళ్ల యువకవి ఒక మహాకవి లక్షణాన్ని వ్యక్తం చేసి అంతరంగ ధ్యానాధిక్యంబునేని ముసలమ్మ తన దేహంబుడు భూమియున్ దినము మత్తాండు సాచాచంబుడు ఆశాచయంబు వగేరా తనకు బావు ఎందు చూచిన ఉదాత్తంబైన తద్భక్తి కారణమే యొప్పగదోచు శంకర జల ప్రయాంగ సాంధ్రజ్యుత అని వర్ణించి దరహాస మంద మదగతితో పోయి చొచ్చే అమ్మపగూటది అమ్మగువ నీట అని ముగించి చివరి 5 పద్యాలు ముసలమ్మ మరణం లేని కావ్యంగా నిలబెట్టాయి. నవభామిని రచన యొక్క సంభవ ప్రభావాన్ని గురించి రెడ్డి గారే చెప్పారు. ఈ విషయం మంచిది కాదు, ప్రాయోభావం లోపించింది అని. ఎన్ని కథల్లో కావ్యాలు ఆ లోపం లేదు. ఎందుకో రెడ్డి గారికి యామిని బెల్గణుల కథలు చక్క చెయ్యాలనే పట్టుదల. బహుశా ఆయన విద్యావేత్త, విద్యాధికారి, గురు శిష్య సంబంధం యొక్క పవిత్రత ఎరిగినవాడు అవటం చేత దానికి సమాధానము తప్పదారిని పట్టిన బెల్గణుడి చేత యామునికి అపాలజీ చెప్పించడానికి తృప్తి పడలేదు వైస్ ఛాన్సలర్ రెడ్డి గారు. ఆయన వ్యక్తిత్వం అలాంటి. ఈ గ్రంథం 14-15 పేజీల్లో రెడ్డి గారి డైరీ నుంచి 8/2/19 తేదీన అంతరంగ పరామర్శ ఒకదాన్ని ఉద్ధరించి అంటే ఇక్కడ పెట్టారు. దస్ మై బెస్ట్ పాజిటివిటీ హేట్స్ హ్యూమన్ బ్యూటీ బట్ ఇట్ లవ్స్ మోరల్ బ్యూటీ. మై క్రియేషన్ ఆఫ్ ముసలమ్మ వాస్ ఫ్రమ్ ది మోరల్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్త్రీ సౌందర్యం పట్ల రెడ్డి గారి వైఖరికి ఇది కీలకం. శారీరక సౌందర్యం పట్ల విముఖత, వ్యక్తిత్వం పట్ల ఆకర్షణ రెడ్డి గారి తత్వం కావు. ఈ తరుణంలోనే పట్టపరీక్ష చదువుతూ 1900లో రాసుకున్న పద్యాలు రెడ్డి గారి జీవిత రహస్యం ఒకటి తొంగి చూస్తే పట్టపరీక్ష దయ్యమెట్ట ఎదుటనిచ్చి పుస్తకమొక్కడైన పూర్తి చెయ్యలేకపోయారు. కారణం మనములనున్న తరుడు ఆమెను తరచి కన్నీళ్ల పర్యంతం కావడం. ఆమెతో మాట్లాడి ధైర్యం లేక పార్కులోకి రమ్మని చెప్పలేక పార్కుకు వెళ్ళి కూర్చొని ఆమెను గురించిన ఊహల్లో తేలిపోయారట. ఇది 1900 నాటి సంగతి. కానీ 1911లో అర్థశాస్త్ర గ్రంథాన్ని మధురము పవిత్రమైన ఎస్జి స్మృతికి అంటూ ఆత్మగతంగా కొన్ని పద్యాలు రాశారు. అస్మత్ ప్రియ సఖి అని సంబోధిస్తూ నిండు హృదయంతో మహోద్దండ వృత్తింగాంక్ష చేసిన పండుగా పోయి కాలమాస నుద్రయించే అని నిర్వేదాన్ని వ్యక్తి కనులు మూయునంత కలలు తను ఉదార వచ్చి కనులు దీర్ఘనిద్ర కప్పగింపబడిన నిన్ననవతరము చూడనవున చెప్పు అంటూ విలపించ చివరి పర్వభూతాలలో ఆమె మూర్తి గోచరిస్తూ అనుచదము సేయ కోపింతు అగ్ని నుండి సకల భూతమయాకార సార మహిమ నీవు లేకయు నాకు ఉన్నావిపుడును అంటూ ముగించ. ఈ ఉదారమూర్తి 1900 నాటి సహాధ్యాయన ఆమెకు మనసా కట్టుపడి ఉండటం చేతనే రెడ్డి గారు అవివాహితులుగా నిలిచిపోయారా ఏమో. 44-46 పేజీల్లో పద్యాల్లో రెడ్డి గారు కృష్ణశాస్త్రి, నాయని వంటి కవుల సరసన నిలబడి కనిపిస్తారు. సాత్వికమైన విషాఛాయే వీరి కవితా ప్రవృత్తి చోదకం అన్న లక్ష్మీకాంతం గారి తీర్పు సరైంది. భారతిలో కృష్ణశాస్త్రి గారి అముద్రిత రచనని 17 సంపుటాలుగా వెలువరించే పథకంలో మొదటి దశ 6 సంపుటాల ప్రచురణ.
4 వ్యాస సంపుటాలు, 2 గేయ సంపుటాలుగా శ్రీ బాలాంతరపు నళిని కాంతరావు, బొంపకంటి శ్రీనివాసాచార్యుల సంపాదకత్వం కింద శ్రీ తొలి పలుకుతో అందంగా తయారైన ఈ పుస్తక కృష్ణశాస్త్రి కుమారుడు బుజ్జాయి సాహితీ లోకానికి అందజేస్తున్న చక్కని కానుక. కృష్ణశాస్త్రి సాహిత్య వ్యాసాలు ఈ సమీక్షకుడిని ప్రధానంగా ఆకర్షించినవి 2వ సంపుటిలోని మా ప్రణయలేఖల కథ ఊర్వశి నా గొప్ప రచన అని, కృష్ణపక్షం ప్రవాసం పూర్వశి కావ్య రచనా కాలాన్ని సంబంధించిన కృష్ణశాస్త్రి జీవితానుభూతిని వివరించే వ్యాసాలు. తన 27వ ఏట కృష్ణశాస్త్రి రాసిన ప్రథమ వ్యాసంలో తన సౌందర్యాన్వేషణ, తను పొందిన నిర్వేదం, కాచిన కన్నీరు, చేరిన గమ్యం ఆత్మకథగా వివరించి నవంబర్ 62 భారతిలో కృష్ణశాస్త్రి నిర్వేదం అని వ్రాస్తూ కృష్ణపక్షం నుండి ఊర్వశి దాకా ఆయన మనస్సు పొందిన పరిణామాన్ని కవిత్వం నుంచి వ్యాఖ్యానించిన నాకు ఈ వ్యాసాల సంగతి చూస్తే ఇప్పుడు ఈ వ్యాసాలు నా వ్యాఖ్యాన్ని పూర్తి సమర్థన ధరిస్తుంది. కృష్ణశాస్త్రి అంటాడు, నేను విధాత అంతవాడు, అతడు సరస్వతిని సృష్టించుకున్న, ప్రేమించాడు, ప్రేమించబడ్డాడు నేను, ఆమె ఊర్వశి. పూర్వశి కవి అని ఒకడే ఎరుగు, అందరూ ఎరగరు. రంభలు లోకంలో చాలామంది ఒక్క ఊర్వశే ఉంది. అస్థిమాలాంసాదులతో రంభలు చేశారు. యుగ యుగాల ఆవేగంతో, ఆనందంతో, ఆశలు, ఆశయాలతో, వేదనతో, వివిధ అనుభవాలతో ఊర్వశిని చేశారు. లోకం రంభను కోరుతుంది, కానీ ఊర్వశిని ఆరాధిస్తారు. ఒక చక్కని స్త్రీ ఎలా ఉందో దానికి లోకం రంభ. ఆ స్త్రీ ఎలా ఉండాలో దాని కవి ఊర్వశి అంటే. ఒక ఆధునిక ఆంధ్ర కవి కృష్ణపక్షంలో ప్రవాసి అయి తిరిగి కంటబడిన ప్రతి లావణ్యాన్ని కదిపి ముచ్చిస్సులో వేగి నాకు గాదులు లేవు, నాకు శస్సు లేవు అన్న నరకంలోకి వచ్చాక తపస్సు పూర్తయ్యాక శాంతచిత్తుడై తానే ప్రేయసిని సృష్టించుకున్నాడు. ఎలా ఊర్వశి కవిలో ఉంది. అలాగే కవి హృదయం లాంటి హృదయము, కవి భావన వంటి భావన సంపాదించు, నీకు దర్శనమవుతుంది. సీతమ్మ లోకైక మాత అయితే ఊర్వశి విశ్వప్రేస్. ఊర్వశి అది నీ చరణ పారాణ నా హృదయ రక్తమా. ఊర్వశి నా కావ్యానికి నువ్వు పక్క నుండి నేను ఈ లోకాన్ని వైకుంఠం చేస్తా. కృష్ణశాస్త్రి గారి మహాకావ్యం కృష్ణపక్షం ప్రవాసం ఊర్వశి అధ్యయనం చేసేవా. ఈ 3 వ్యాసాలు పక్కన ఉంచుకొని అధ్యయనం చెయ్య. ఈ వ్యాసాలు ఇన్నాళ్ళు మరుగున ఉండిపోవడం వల్ల ఆ మహాకావ్యం అంతరార్థం, విన్యాసం ఎవరు నిరూపించలేకపోయారు. గొప్పగా చెప్పారు. కానీ శాస్త్రి గారికి తెలుసు ఈ 3 కావ్యాలు ఒకటే కావ్యమని, అదే తన గొప్ప రచన అని, అందులో తన ప్రస్థానం, తన తపస్సు, ఆత్మ నిక్షిప్తమయ్యాయని. ప్రేమ ఎంత గొప్పది, ఒకరిని ఎప్పుడైనా ప్రేమించేవాడు అందరినీ ఎప్పుడైనా ప్రేమించగలడని. ఊర్వశిలో దివాంధం లేదు, కృష్ణపక్షంలో ప్రవాసంలోనూ దివాంధం ఉంది. వెడచిన వాసన పదములు విరుడి అయ్యి ఆసనమున అసురుడే అరవయ్యి. నిలిచినాడ నేటికి కూడా తొలి వసంతకాలపు ప్రభాత తరుడు వృక్షము కరణి అని నా గొప్ప రచన. అన్నిటికంటే ఊర్వశులు కృష్ణశాస్త్రి పొందిన ఆ హృదయ పరిణతి, ఆయన జీవితాంతం దాకా రచించిన ప్రతిపద్యంలో, గేయంలో, వ్యాసంలో ఎక్కడ చూసిన అమృత సేదనంలా మనకి అనుభూతం అవుతూనే. గేయ సంహిత 2 సంపుటాలు, అమృత వీణ, మంగళ కాహడి. అలాగే అమృత వీణలో ఎన్నో గొప్ప రచనలు ఉన్నాయి. సిగలో అవి విరులో, అగరు పొగలు, అత్తరులు, మగువ సిగ్గు దొంతరులు, మనలి మసలి వలపు తొలకరు అంటూ అలతి తెలుగు పదాలు కూర్చిన ఆషాఢ యోషామణి కేశాపాశాన అల్లుకొన్నది తది ధ్వల్లియు అని సంస్కృతాన్ని అందుకున్న భాషా సౌందర్య సాక్షాత్కారం ఈ శతాబ్ది కవితలు కృష్ణశాస్త్రి రచనలో ఉన్నంతగా మరెక్కడ మనకు కనిపించదని తెలుసు. తెలిరెల్లు బయలులో కొలకులో తెలి కొలకు, అలలలో అంచలలో, గరులలో
వెన్నెలలో అంటూ అల్లుకుపోయే విన్యాసాలు ఇక సముద్రం ఎక్కడుందో నాకు తెలియదు. అవి ఆపాత మధురమైన కృష్ణశాస్త్రి సాహిత్యం సమస్తము ఇక్షురసారవమే అన్న శ్రీశ్రీ పలుకుడు ప్రత్యక్ష నిదర్శనం. నన్నయ్య తిక్కన శ్రీనాథుడు పెద్దల వేమన తిరుపతి వెంకటకవుడు వెంకట పార్వతీశ్వరుడు రవీంద్ర ఎడ్గార్ ఎలన్ పో వీరిని గురించి చేసిన ప్రసంగాలు చిన్నవైన కృష్ణశాస్త్రి సంప్రదాయకు అభిరుచి వివర్తన పాపట పాటవాన్ నికష ఉపలాలుగా పోతన మహాకవి భాగవతంలో మానవాత్మ అందరాని పరమాత్మ కోసం అర్రుడు చాచినట్టు శ్రీనాథ మహాకవి కావ్యాలు పరమశివుడు ప్రమద్ధ గణాలతో సహా మన మధ్య విహరిస్తున్నట్టు ఉంటుంది. వేమన మాట నుసికట్టని కొప్పు కదేం పగలగాలి సుర్రుమన్. వేమన మాట రెక్క మొడవని భరత పక్షి కాలాలు దాటి ఇంకా ఎగిరి వస్తూనే ఉంటుంది. ప్రసిద్ధ వ్యక్తుల్ని గురించి వ్రాసిన పదచిత్రాల వంటి రచనలు ఇలాంటి వజ్రపు తొనకలే మనం ఏరుకోవాలి. ప్రకాశవంతుల గురించి ప్రత్యేక వ్యక్తిలాగా కాక ప్రజలకు లాగానే తనకు కులం లేదు, మతం లేదు, వయస్సు లేదు, 75 వాడైన తాత అయిపోలేదు. ఆ మాట కృష్ణశాస్త్రికి వర్తిస్తుంది. ఆయన నిత్య యౌవనుడు. ఆంధ్రపత్రిక 6/9/1983. నా దేశం నా ప్రజ. గుంటూరు శేషేంద్ర శర్మ గారి వచన కావ్యం. నడుస్తున్న చరిత్రని ఆధునిక మానవ ఇతిహాసంగా రూపొందిస్తూ వచన కవితా మార్గంలో గుంటూరు శేషేంద్ర శర్మ చేసిన సరికొత్త ప్రయోగం నా దేశం నా ప్రజలు. ఎన్నో విధాల విలక్షణమైన కావ్యం. ఈ యుగంలో నాయకుడు శ్రమజీవి, కార్మికుడు, కర్షకుడు అయితే మానవుడు. మనిషిలోని సృజనాత్మక శక్తి కార్మికుడిలో అయినా, కర్షకుడిలో అయినా, కవిలో అయినా, వేదాంతిలో అయినా, శాస్త్ర పరిభాషలో అయినా, రాజ్య పరిపాలనలో అయినా మౌలికంగా ఒకటి. దీన్ని మనం సాధారణంగా అంగీకరించం. సామ్యవాది అయినవాడు లేక సమదర్శి అయినవాడు తప్పక అంగీకరి. మానవుణ్ణి కూర్చొని ఈ అద్వైత సమన్వయ దృష్టి నా దేశం నా ప్రజలు కావ్యానికి ఆధునిక కావ్యాలు మానవతకు ఇచ్చే నిర్వచనం కానీ వివరణ కానీ ఏవో ఒక రాజకీయ లేక సాంఘిక లేదా మనోవైజ్ఞానిక దర్శనం మీద ఆధారపడి శర్మగారు ఈ కావ్యంలో మానవతకు ఔపనిషదకమైన అద్వైత వేదాంతపరమైన నిర్వచనం ఇచ్చారు. దానికి ఏ విధమైన విప్లవ భావాలకు వైరుధ్యం వైషమ్యం లేదని సత్యాన్ని కూడా ఈ కావ్యం ద్వారా వ్యక్తం చేసి వేదాంతాన్ని సాంప్రదాయకమైన వైయక్తిక ఏకాంత శిఖరాలను వర్తమాన సామాజిక మానవ జీవన భూముల భగీరథులాగా తరలింపజేసి అందువల్ల గంగకు వచ్చిన లోటేమి నేను ధాన్యంలోంచి పుట్టా, ధాన్యం కోసమే బతుకుతా, మరణించి ధాన్యంలోకే వెళ్తా. ఒకటోసారి కర్షకుడైన మనిషి కాత్యంలా తోపిస్తూనే సృష్టి రూపొందుతున్న తత్వాన్ని చెప్పే ఉపనిషత్తులను ధ్వనిస్తూ రెండిటికి అభేదాన్ని ప్రతిపాదించే దృష్టితో చమత్కార శిల్పంతో ఈ కావ్యం ప్రారంభం. శర్మగారు మొదట రాసిన మండే సూర్యుడు పద్యాలలోనే సూర్యుడు మానవుని సృజనాత్మక శక్తికి అయినవాడు. ఆ ప్రతీక ఈ కావ్యంలో అలాగే స్వీకరించబడి విలియం బ్లేక్ వ్రాసిన ప్రవచన కవిత ప్రాఫెటిక్ పోయమ్స్లో మానవుని సృజనాత్మక శక్తి కవి మనీష పొయటిక్ జీనియస్ అని వ్యవహరించి, అంటే కేవలం కవిత్వ రచనా శక్తిగా సృష్టిలో సర్వత్రా కనపడే సృజనాత్మక శక్తి యొక్క అంశగా కవితాశక్తిని సృష్టి శక్తికి ప్రతీక చేశాడు బ్లేక్. శర్మగారు అలానే చేశారు. సూర్యుడు, సూర్య కిరణాలు ఆ సృష్టి శక్తికి ప్రతీక. ఉపనిషత్తులో గాయత్రికి గల ప్రాముఖ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటే దీని స్వారస్యం విదితము. కావ్యంలో నేను సూర్యుడు ఒకటే అయినా రెండుగా కనిపించి ఒక్కటై మళ్ళీ వేలవుతూ ఉంటుంది.
ఒకటో సర్గ లేస్తోంది ఉషకాంతుల్లో నిలిచిన ఒక హస్తం, నేను కళ్ళు తెరిచి ఆవులిస్తూ లేస్తా అని తర్వాత ఈ చేత్తో నేను ఏ అందాన్ని సృష్టించలేదు, ఏది ఈ భూమి మీద చేతికి లొంగలే, కానీ ఈ చెయ్యి ఖాళీగానే ఉండిపోయి శాశ్వతంగా అంటంతో నేను సూర్యుడు తాదాత్మత చెంది సృష్టికర్త కూడా ధ్వనిస్తున్నాడన్నాడు. ఇక్కడ సృష్టికర్త సృష్టిలో అంతర్లీనమై కూడా సృష్టికి అతీతంగా ఉండే తత్వాన్ని ప్రతిపాదించడమే కాక మా కార్మిక కర్షకుల శ్రమ ఫలితం వాళ్ళకి దక్కకుండా పోతున్న ఇవాళ సమాజ వ్యవస్థ తీరు కూడా ప్రసక్త. కావ్యమంతా ఇదే పద్ధతి. కావ్యంలో శ్రామికుడు, మానవుడు, సూర్యుడు, సృష్టికర్త ఒకరిలో ఒకరి ఒక్కొక్కరు వేరే విభిన్న కంఠస్వరాలు పలుకుతూ నడుస్తున్న చరిత్రను మానవేతిహాసాన్ని కథనం చేసేందుకు కవి అవలంబించిన విలక్షణమైన శిల్పం. కవి తాత్విక సృష్టి, భావన, శిల్పం, ఇతివృత్తం ఒకదాంతో ఒకటి కలిసి వేరై ఒకటి మరొకటిగా చిత్రమైన స్మరణలతో ప్రతి వాక్యానికి విశిష్ట కవితా గుణాన్ని, బహుళ వ్యంజకత్వాన్ని సమకూర్చు వీటిని విశ్లేషించుకోవడం, వాక్యాన్ని మామూలుగా ఆలోచన పద్ధతిలో తర్జుమా చేసుకోవడం పాఠకుడి కృషి. ఒకవేళ అలా చేసుకోలేకపోయినా ఇబ్బంది ఉండదు. కావ్యం యొక్క ఆస్వాదనలో లభించే అనుభూతి మేధాస్పష్టం కాకుండానే నేరుగా హృదయంగమం అయ్యే లక్షణం ఈ కావ్యంలో పుష్కలంగా ఉంది. నేను చదివా. హృదయంగమం అయిన దాని అవసరం అనుకుంటే నివేదించి విడమర్చవచ్చు. అటువంటి వివేచనకు నిలిచే నిర్మాణ సౌష్ఠవం, తాత్విక బలం కూడా ఈ కావ్యానికి. ఉదాహరణకు మరో ఒకటో సర్గం విశ్లేషించి చూద్దాం. అందులో ఇతివృత్త విన్యాసం ఇలా: సృజనాత్మక శక్తి, దాని పరివ్యాప్తమైన స్వరూప వివర, మానవుడు, కర్షకుడు, కార్మికుడు, నేత పనివాడు, రస్తాకూలి, సైనికుడు, కవి, వ్యక్తి, నావికుడు, శిల్పి వగైరా. సృష్టికర్త, శ్రామికుడి చెయ్యి ఖాళీగానే ఉండిపోతోంది. ఇక్కడ వేదాంతపరమైన సత్యం, నేటి వ్యవస్థా లక్షణ నిర్దేశము, కవి శిల్పి చమత్కారం ఏకీభవి. గడచిన చరిత్రలో నాకు తాగులేదు, అప్పుడు ఇప్పుడు నడిచే చరిత్రకు నీతి అనే గొంతుక శ్రామికుడు, అందులోనే నా బతుకొక్క సున్నా కానీ నడుస్తున్నా అనే గొంతుక ధర్మ ప్రఖ్యాతంతో దానికోసం వెదికే నాగరికుడు, సెల్ఫ్ ఎఫిలియేటెడ్ మోడర్న్ మ్యాన్. ముగింపులో నేను మాత్రం నడుస్తున్నా, రగిలే నా ఎర్ర కోరికే ఒక జెండాగా అనే గొంతులో పై ఇద్దరు సృష్టికర్తతో సృష్టికి నాందికి సంకల్పం సమసించడం జరుగుతుంది. క్షణాలు కేవలం కాలాన్ని అనుసరించే పరివారం కాదు, కొన్ని క్షణాలుంటాయి యావత్తు మానవ చరిత్రను మార్చగల మహత్వం అనే కవి ప్రవచనలు. భవిష్యద్వాణి క్షణానికి అనంతానికి జరిగే సంయోగం విప్లవానికి నాంది వాక్యం ఇదే. నడుస్తున్న చరిత్రలో మార్పు ఎలా వస్తుంది? సూర్యుడు తేజస్వి అవుతున్నారు, మత్తు సుత్తులు, కొడవళ్ళు లాంటి కిరణాలు మిలియన్లు ప్రదానం చేస్తారు. విప్లవం సృజనాత్మక శక్తి యొక్క కాలానుగుణమైన స్వరూపం. విప్లవం ఎందుకు అంటే విప్లవం తప్పదనే సవాల్. జంఝా మారుతాని అడుగు, నీకెందుకెంత ఆవేశమని. విప్లవం ఎలా వస్తుంది? కవి కాలాన్ని కాగితం చేసుకుంటాడు, ఆవికుడు శిల్పంగా చెక్కి భూమి మీద నిలబెడతాడు. మేధావి కోరిక గొంతెత్తి అరుస్తూ కర్త శకాన్ని లోకం మీదికి విసిరేస్తాడు. నడుం కడతాడు, ఒకటవుతారు. చివరికి సృష్టి లీలా విలాసంలో చతుర్భుజ పద్యాలతో సృష్టికర్తే కవిగా కొత్త కావ్యాన్ని రచిస్తుంది. ప్రకృతికి వసంతం వస్తుంది, సమాజం మారుతుంది, వ్యక్తి జీవితంలో ఆనందం అందం ప్రవేశిస్తాయి. ఇది కళ, ఇది ఆశ, ఇదే మానవుడు సృష్టించుకునే భవిష్యత్. ఇదే కావ్యం. కవిలో నిర్వేదం పోయి సంతోషం వెళ్ళి విరుస్తుంది. కన్నీరు కార్చిన చెట్టు నా కళ మీద పూలవాన కురిసిందంట. ఈ విశ్లేషణ ద్వారా కావ్య నిర్మాణాన్ని, కావ్యలత్వాన్ని స్థానిపులాకంగా గ్రహించి నిజానికి ఒకటో సర్గలోని పథకమే రకరకాలుగా పునరావృత్తమై విస్తృతమవుతుంది మిగతా సర్గలు. ఇది కావ్యంలో లయవత్తులాలుగా సర్గలు సాగిపోతుంది. నీటిలో చిన్న రాయి విసిరినప్పుడు విస్తృతమయ్యే తరంగ వలయాల్లాగా ఇతివృత్తం సర్గ నుంచి సర్గకి విస్తరిస్తుంది.
రెండో సర్గలో ఆది మానవుడి దగ్గర నుంచి జరిగిన చరిత్ర తాలూకు స్మృతి ధ్వనిస్తుంది. మూడవలో వర్తమానం నగర జీవితం, దాని నుంచి పారిపోయే మనవుడు, వీటికి జరామరణాలి పరిష్కార మార్గాల అన్న ప్రశ్న చరిత్ర తత్వాన్ని గురించిన జిజ్ఞాస. నాలుగులో విప్లవ భావాలకు అంకురార్పణ, కవి మనిషి ఆవేదనకు హృదయానుభూతిగా అవగాహన చేసుకుని భూమి సూర్యుడిని పునరుజ్జీవనం కోసం వర్ధిస్తూ. ఐదో సర్గలో విప్లవానికి దారితీసే దుర్భర పరిస్థితుల చిత్రణ, విప్లవానికి సన్నాహం ఉన్నాయి. ఆరో సర్గలో కవి ప్రజల్ని ఉద్బోధిస్తారు, పరిస్థితుల్ని విమర్శిస్తారు, మానవత్వంతో చెల్లాడే వాళ్ళని దూషిస్తారు. నా మెదడులో భావాల అరణ్యాలకు నిప్పంటుకుంది అంటూ వర్తమాన వ్యవస్థకే నిప్పంటిస్తాడు. ఆరో సర్గలు టిఎస్ ఎలియట్ వేస్ట్‌ల్యాండ్లో సరితూగే కవిత్వం. ఏడో సర్గలో ప్రకృతి జయిస్తుందన్న విశ్వాసం కలుగుతుంది. ఎనిమిదిలో ప్రకృతి విజయం, ప్రేమ విజయంగా, మానవతా విజయంగా కవి దర్శించడంలో కావ్యం ముగుస్తుంది. ఈ కావ్యం ఏ కోవకు చెందింది? ఆధ్యాత్మికవాదులంతా మార్మిక భావాల చరిత్రలో విప్లవంతో, శ్రామికులతో అవసరం లేదు. వీటితో అవసరం ఉన్న అభ్యుదయ కవులకు, విప్లవ కవులకు వేదాంతంతో బుద్ధిగా పడనే పడ. ఈ రెండు రకాల వారిని సంకుచ దృష్టి తప్ప సమగ్ర దృష్టి కాదని ఈ కావ్యం ప్రతిపాదిస్తాయి. భారతీయ దర్శనమైన వేదాంతాన్ని కేవలం భారతీయ చారిత్రక సాంప్రదాయక పరిధుల్ని నిర్దేశి దాన్ని అలా బంధించడానికి వీల్లేదంటుంది ఈ కావ్యం. వేదాంతానికి ఉన్న సమగ్ర మానవతా దృష్టిని, దాని విప్లవాత్మక శక్తిని కూర్చి ప్రతిభతో చాటి చెప్పిన ఆధునిక వివేకానందుడు. అయినప్పటికీ వేదాంత దృక్పథాన్ని గురించిన అపోహ, తక్కువ చూపు పాశ్చాత్యులు మనకు ఏళ్లకే తరబడి సంకల్పింపచేసి వెళ్ళిన వారసత్వం, దాని పదులలో వదులుకోలేకపోతే పాశ్చాత్య దర్శనాలతో పబ్బం గడుపుకోవాలి చూసే మన వాళ్ళ మనస్తత్వంలో కేవలం అనుకరణ ప్రవృత్తి, సృజనాత్మక శక్తి లోపించడమే అంటే నేడు రాజకీయ సాంఘిక విప్లవాన్ని ప్రతిపాదించే సిద్ధాంతాలు, పథకాలకు ఏ సిద్ధాంతం పైన శాస్త్రమైన మౌలికంగా మానవతా దృష్టి మీదే ఆధారపడి ఉంటుంది. అటువంటి దృష్టితోనే మార్క్స్ దర్శనం రూపొంది ప్రపంచవ్యాప్తమే. కానీ ఆ మానవతా దృష్టి, సామాజిక దృష్టి వేదాంతానికి లేదనుకోవడం పెద్ద పొరపాటు. వివేకానంద స్వామి ఒకచోట ఆధునిక యుగాన్ని గురించి రాబోయే యుగం కార్మిక కర్షక యుగంగా, 4వ వర్ణమైన శూద్ర యుగంగా వివరించి చెప్పారు. సామాజిక పరిణామంలో బ్రాహ్మణుల నుంచి, క్షత్రియుల నుంచి, వైశ్యుల నుంచి విప్లవం ఏ విధంగా చరిత్రలో సామాజిక ఆధిపత్యాన్ని ఒక వర్గం నుంచి మరో వర్గానికి పొందేలా చేస్తూ వస్తోందో వివరిస్తూ 20వ శతాబ్దంలో శ్రామిక విప్లవాన్ని, శ్రామిక వర్గం ఆధిపత్యాన్ని సూచించి మార్క్సిజం రాకపూర్వమే వివేకానందుడు చూపించిన విప్లవమే. పోతే కవిత్వానికి కావలసిన శాస్త్ర దృష్టి కాదు, రాజకీయ పథకాలు, వాటికి మూలమైన ఆధునిక యుగ ధర్మాన్ని ఆకళింపు చేసుకొని మానవతా దర్శనం, వేదాంత దృక్పథంలో ఆధునిక మానవుడి వైయక్తిక సామాజిక వైక్లభ్య ఆవిష్కరిస్తూ శాస్త్రీయ రాజకీయ సమన్వయంతో విప్లవాన్ని ఆవాహన చేస్తూ ఈ కావ్యాన్ని నిర్మించే కేశేంద్రం ఆధునికుల్లో ఆధునికుల అచ్చమైన భారతీయుడిగా మనం అభినంది. 20వ శతాబ్దపు మానవుడి ప్రకృతి నుంచి, భగవంతుడి నుంచి, ప్రత్యాఖ్యాతం ఎలినియేషన్ నుంచి మానవుడిగా ఆధునిక సాహిత్యం చిత్రిస్తూ వేదాంత దృష్టిలో ప్రత్యాఖ్యానం ఒక ఆభాస, ఎపీరియన్స్ మాత్రమే. పాశ్చాత్యుల భావన లేదు. వాళ్లకు క్రైస్తవ మతం తాలూకు పులిటి వాసనలున్నాయి. భగవంతుడి ఆజ్ఞను ధిక్కరించి ఈడెన్ నుంచి బహిష్కృతుడైన తొలి మానవుడి సంప్రదాయాన్ని వాడు ఇంకా అన్వయిస్తారు. మానవుడిని తెరగబడిన కొంటె పిల్లవాడిగా, దారి తప్పిన వాడిగా చిత్రిస్తారు. కానీ వేదాంత దృష్టిలో చూస్తే మానవుడికి ప్రకృతికి వైరుధ్యం లేదు. మానవుడి అజ్ఞానమే, అహంకారమే అతన్ని భగవంతుడి నుంచి దూరం లాగేస్తుంది. పాశ్చాత్యుల దృష్టిలో విధ్వంసం, ప్రళయం, విప్లవం అని భగవంతుడికి కోపాలే మనిషికి శిక్ష, లేకపోతే చరిత్ర ప్రోకడ ప్రాసెస్
వేదాంత దృష్టిలో అవి సృజనాత్మక శక్తి యొక్క నిత్య నూతన విన్యాసం. వేదాంత దృష్టిలో చరిత్ర ఋతువులకు మళ్ళీ పునరావృత్తము. పాశ్చాత్యులకు చరిత్ర క్రమ పరిమాణం చెంది అంతము. మార్క్స్ కూడా చరిత్ర అంతాన్ని ఊహిస్తారు. కొత్త పిల్లలు ఉదయిస్తారు, కొత్త గర్భాలు, కొత్త విత్తనాలు, కొత్త కాంతి వలయాలు విసిరే ముఖాలు, కొత్త నాగరికతలు అలుతాయి. చరిత్ర పేజీలకు అందిస్తాయి, పేజీలు పెరుగుతాయి. వాటి మీద నిర్దాక్షిణ్యంగా కాలపు గండ్రగొడ్డని పడే వరకు అది వేదాంత చరిత్ర పునరావృత్తమవుతుందని. వర్తమానంలో సమస్యను వివేక్షించడం వేదాంత దృష్టిగా అని వివేకానందుడు చెప్పారు. నేటి సమస్యను చిత్రించడంలో శర్మగారి కవిత్వం ఎన్నో కొత్త పోకడు ఉక్తి వైచిత్ర్యం సాధ్యం. వీటికి నీటి గాయాలు, చెట్ల గాయాలు, పైర్ల గాయాలు మీకు కనిపించ పొలాలు, నదులు, అరణ్యాలు, వీర మరణం పొందిన ఆత్మ ఆలోచన. ఇది వాతావరణ కాలుష్యాన్ని, పొల్యూషన్ గురించి సూపర్ ఎరువులతో పండించిన పంట. మీరు పంకా పుస్తకాలు పట్టుకొని పోతుంటే పలకా పుస్తకాలు, బాబు మీరు సిలువలు మోసకపోతున్న బాల క్రైస్తవుల్లా కనిపిస్తున్నారు నాకు అంటే. మనుషులు తపస్సు చేసి ఒక పాములు పుట్టించారు. విరివిగా ఊట్లని ధాన్యపు గింజలు వేసి పెంచారు. ఆ పాము చట్టాలని గుడ్లు సక్రమంగా పెడుతోంది. ఇది రాజకీయ వ్యవస్థ. 7వ సర్గలో ప్రకృతి ఆధునిక మానవుడి ఆర్భాటాన్ని ఒక కంట కనిపెడుతోంది అంటాడు. గాలిలో విమానంతో పోటీ పడుతున్న ఆ వట్టి పక్షి అనుకో. అది నీలి ఎత్తున మీదికి ఒత్తిని లేస్తూ పడుతూ నడిచే మానవ నాగరికతల్ని పరికిస్తున్న ప్రాచీన పక్షి. 7వ సర్గ. ఇక్కడ ఉపనిషత్తులోని 2 పక్షులు స్మరిస్తాయి. ఒకటి అహంత, రెండోది ఆత్మ. సమిష్టి మానవుడి అహంత విన్యాసమే ఈ నాగరిక. దీన్ని పరీక్షిస్తున్న సాక్షి ప్రకృతి అంటే మానవుడి అంతర ప్రకృతి కూడా. నాగరికత చెడిన ఆత్మవిశ్వాసం లేదు మనిషికి అనే విశ్వాసమే ఈ కావ్యం చివరది. 8వ సర్గలో ప్రసక్తమైన ప్రేమ కవి అడవి గీతగా శైలి మనిషి ప్రకృతి, సూర్యుడు, భూమి, ప్రియుడు, ప్రేయసి, సృష్టికర్త, సృష్టి వీళ్ల మధ్య ఉండే సంబంధం. నా దేశం, నా ప్రజలు అనుభవిస్తున్న గాథల బాధలు నా శరీరాన్ని వ్యధాస్వర ఝరి వేగంతో ప్రతిధ్వంపజేస్తు. కానీ నీ రక్తనాళాలు ఒలిసి పాడే గంభీర శాంత రసమే నాక్రోధోన్మత్త ఉత్తమాత్మాతలు కళ్ళం వెయ్యగని అంటారు. సూర్యుడితో భూమి, సృష్టికర్తతో సృష్టి, కవితో అతని. అందుకే ప్రేమ నశించినంత కాలం మానవత్వము నశించదు. 2 సమానార్థాలు. అది కావ్యం శివర ప్రవచనం. ప్రేమ అగాధ లోతుల్లో మానవ పదవి గౌరవాన్ని పొందు అంటాడు ఎవరు? కవి, విప్లవకారుడు, భగవంతుడు అన్నీ ఒకడైన. నా దేశం, నా ప్రజలు వచన కవిత్వం కాదు, ప్రవచన కవిత్వం. ఎత్తుగడలు, శిల్పలు, ఉద్భదలు, ఇతివృత్తలు, నిర్మాణ సౌష్ఠవాలు, విలక్షణ నూతన సృష్టి. ఈ కావ్యంలో తెలుగు కవిత్వం ఒక మలుపు తిరిగిందని చెప్పడం తొందరపాటు కాదనుకుంటాను. కృష్ణపక్షం భావ కవిత, మహాప్రస్థానం అభ్యుదయ కవిత, వేగు చొక్కలైన నా దేశం, నా ప్రజ తెలుగు కవిత్వాన్ని కొత్త దారులో నడిపిస్తోందని నాకు తోస్తోందని భారతి 1976లో ఈ రాసిన వ్యాసం పడింది. రేపు నారాయణ రెడ్డి గారి తేజస్సు, నా తపస్సు గురించి.